నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల వేడి కొనసాగుతోంది. ఇప్పటికే పలు పార్టీలు తమ ప్రచారాలతో ఫుల్ బిజీగా మారిపోయాయి. కొందరు నేతలు ఇప్పటికే నామినేషన్లు కూడా వేసేశారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 13న నామినేషన్ వేయనున్నారు. ఆయన మూడోసారి ముచ్చటగా వారణాసి నుంచి ఎన్నికల బరిలోకి దిగనున్నారు. ఆ విశేషాలేంటో చూద్దాం. మోడీ 2014లో 2019లో కూడా వారణాసి నుంచే పోటీ చేసి గెలుపొందారు. 2014లో మోడీ పోటీ చేసినప్పుడు ఆయనపై ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ నుంచి అజయ్ రాయ్ బరిలోకి దిగారు. అప్పట్లో మోడీ 3,71,784 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ద్వితీయ స్థానంలో నిలిచిన కేజ్రీవాల్ 2,09,000 ఓట్లు రాగా కాంగ్రెస్ పార్టీకి 75,000 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత 2019లో మోడీ మరల వారణాసి నుంచే పోటీ చేశారు. అప్పుడు 4,79,505 ఓట్ల మెజారిటీ వచ్చింది. 1,95,159 ఓట్లతో సమాజ్వాదీ పార్టీ రెండో స్థానంలో నిలవగా కాంగ్రెస్ మూడో ప్లేస్కి పరిమితమైంది. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్కి 1,52,548 ఓట్లు వచ్చాయి. ఈయనకు మొదటిసారి కంటే రెండోసారి పోటీ చేసినప్పుడు ఓట్లు పెరగడం విశేషం. సమాజ్వాదీ పార్టీ తరపున శాలిని యాదవ్ పోటీ చేశారు. ఆమె ప్రముఖ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి శ్యామ్లాల్ యాదవ్ కోడలు. అప్పట్లో ఆ రెండు పార్టీలు మోడీని నిలవరించలేకపోయాయి. మోడీ మెజారిటీ 1,07,721 ఓట్లకు పెరిగింది. నాడు మోడీపై పోటీ చేసిన శాలిని యాదవ్ తర్వాత కాలంలో బీజేపీలో చేరారు. మూడోసారి పోటీ చేస్తున్న మోడీని ఈసారి 5 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిపించాలని వారణాసి బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఈ స్థానం నుంచి మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా అజయ్ రాయ్ బరిలోకి దిగుతున్నారు. ఆయన కూడా మూడోసారి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేస్తున్నారు. అజయ్ రాయ్ వారణాసి ప్రాంతంలో బలమైన నాయకుడు. భారతీయ జనతా పార్టీ విద్యార్థి విభాగం సభ్యునిగా ఆయన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆయన 1996, 2002, 2007 ఎన్నికల్లో కొలస్ట్రా నియోజకవర్గం నుండి బీజేపీ టికెట్పై శాసనసభకు ఎన్నికయ్యారు. లోక్సభ టికెట్ నిరాకరించడంతో ఆయన బీజేపీ పార్టీని వీడారు. అజయ్ రాయ్ ఆ తర్వాత సమాజ్వాదీ పార్టీలో చేరి 2009 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. తరువాత ఇండిపెండెంట్గా 2009 శాసనసభ ఉప ఎన్నికల్లో కోలాస్లా నియోజకవర్గం నుంచి గెలిచారు. అతను 2012లో భారత జాతీయ కాంగ్రెస్లో చేరారు. 2014 నుండి మోడీపై పట్టువదలని విక్రమార్కునిలా పోటీ చేస్తున్నారు.